వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని నిరూపించుకునే సమయం వచ్చింది. ఒకప్పుడు రైతులు కేవలం వరి, గోధుమ వంటి సాంప్రదాయ పంటలనే నమ్ముకుని వర్షాలు పడకపోయినా, గిట్టుబాటు ధర రాకపోయినా నష్టపోయేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మన రైతన్నలు స్మార్ట్ అయ్యారు. తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఈ శీతాకాలంలో సరైన ప్రణాళికతో ఒక అద్భుతమైన కూరగాయ పంటను సాగు చేస్తే రెట్టింపు ఆదాయం మీ సొంతమవుతోంది. ఔషధ గుణాలు మెండుగా ఉండి మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉండే ఆ పంట మరేదో కాదు, కాకరకాయ. అసలు రబీ సీజన్లో కాకర సాగు ఎందుకు లాభదాయకం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి రాబట్టడం ఎలా, నిపుణులు ఏం చెబుతున్నారు వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత రోజుల్లో వ్యవసాయ ధోరణి వేగంగా మారుతుంది. దీర్ఘకాలిక పంటల కంటే కాలానుగుణంగా పండించేటువంటి కూరగాయల సాగు రైతులకు స్థిరమైనటువంటి ఆదాయాన్ని ఇస్తుంది. ఇందులో కాకరకాయది ప్రత్యేకమైనటువంటి స్థానం. ఎందుకంటే కాకరకాయ కేవలం ఆహార పదార్థం మాత్రమే కాదు, ఒక దివ్య ఔషధం కూడా. షుగర్ వ్యాధిగ్రస్తులు, ఆరోగ్య స్పృహ కలిగినటువంటి వారు దీనిని ఎక్కువగా తింటారు. అందుకే సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఉంటుంది. ధర కూడా ఎల్లప్పుడూ నిలకడగానే ఉంటుంది. కాబట్టి రైతులు నష్టపోయేటువంటి అవకాశం చాలా తక్కువ. కాకరకాయ సాగుకు సంబంధించి వర్షాకాలంతో పాటుగా శీతాకాలం కూడా చాలా అనుకూలం. ముఖ్యంగా రబీ సీజన్లో విత్తనాలు నాటుకుంటే పంట దిగుబడి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం పొడిగా ఉండడం, తేమ సరిగ్గా సరిపోవడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతూ ఉంటాయి. కాకరకాయను దాదాపు అన్ని రకాల నేలల్లో పండించవచ్చు. అయితే మంచి దిగుబడి కోసం రైతులు సరైనటువంటి రకాలను ఎంచుకోవాలి. SW835, నానెమేష్ వంటి హైబ్రిడ్ రకాలు తక్కువ సమయంలో ఎక్కువ కాయలను ఇస్తాయి. మొక్కలు నాటేటప్పుడు వరుసల మధ్య కనీసం 4 అడుగుల దూరం ఉండాలి. అలాగే మొక్కకు మొక్కకు మధ్య 1/4 అడుగు దూరం ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల గాలి, వెలుతురు బాగా తగిలి కాయ యొక్క సైజు పెరుగుతుంది. ఈ పంటకు డ్రిప్ పద్ధతి వరం లాంటిది. దీనివల్ల నీరు వృధా కాదు, మొక్క వేర్లకు నేరుగా పోషకాలు అందుతూ ఉంటాయి. మల్చింగ్ షీట్లు వాడడం వల్ల కలుపు మొక్కల సమస్య ఉండదు. నేలలో తేమ యొక్క ఆవిరి కాకుండా ఉంటుంది. దీనివల్ల కూలీల ఖర్చు భారీగా తగ్గుతుంది. టమాటా, మిర్చి వంటి పంటలతో పోలిస్తే కాకర సాగుకు పెట్టుబడి చాలా తక్కువ. చీడపీడల బెడద ఉన్నప్పటికీ సరైనటువంటి సమయంలో మందులు పిచికారీ చేస్తే సరిపోతుంది. ఇది స్వల్పకాలిక పంట కాబట్టి తక్కువ రోజుల్లోనే చేతికి డబ్బులు వస్తాయి. ఒకసారి కాపు మొదలైతే రోజుల వ్యవధిలో కోతలు కోస్తూ మార్కెట్కు తరలించవచ్చు. అందుకే నిపుణులు శీతాకాలంలో ఈ పంటను డబ్బుల పంటగా అభివర్ణిస్తున్నారు. రుచికి కాకరకాయ చేదుగా ఉన్నా లాభాల్లో మాత్రం రైతుకు తీపిని పంచుతుంది. సాంప్రదాయ సాగులో నష్టపోతున్నటువంటి రైతులు ఇలాంటి ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల వైపు అడుగులు వేస్తే వ్యవసాయం నిజంగానే లాభసాటిగా మారుతుందని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు.